గారు ఆవిడ డిశ్చార్జ్ కూడా అయిపోయినట్టున్నారు. ఒక సర్జరీ నాకు తెలిసినంత వరకు ఈ స్టమక్ రిలేటెడ్ సమ్ గ్యాస్ట్రో రిలేటెడ్ సర్జరీ అనుకుంటా, డీటెయిల్స్ ఏం తెలియదు. కానీ ఏదేమైనా కానీ ఏ రకమైన ఒక సర్జరీకి చేయించుకున్నారు ఆవిడ. మరి పరామర్శ అంటే ఆవిడ పరామర్శకు కూడా నోచుకోలేదా సొంత సోదరి? లేదా కనీసంగా ఫార్మాలిటీగా మీ మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా మరి చంద్రబాబు నాయుడు, లోకేష్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లాగా లేకపోతే మిగిలిన పార్టీల నాయకులు ఎలాగైతే త్వరగా కోలుకోవాలని చెప్పేసి మనం చెబుతామో, ఒక పుట్టినరోజు అప్పుడో లేకపోతే ఒక ఏదైనా విషాదం జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లో పరామర్శిస్తాం, ఆ రకమైన పరామర్శ కూడా ఆవిడ నోచుకోలేదంటే మరి ఇదే రకమైన పరామర్శ సార్. అసలు ఇంకా మాట్లాడితే ఈరోజు నన్ను అడిగితే నేను ఇప్పుడు అంటున్నాను, మీరు దానికి సమాధానం చెప్పండి. అప్పలరాజుని, సీదిరి అప్పలరాజుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవమానించాడు. మీరే అంటున్నారు కదా, అవసరం లేనప్పుడు కూడా కార్డులు ఇస్తారు కదా, మత్స్యకారు కుటుంబం, బీసీ కుటుంబం అని. ఏ బీసీ కుటుంబం, మత్స్యకారు కుటుంబం నుంచి వచ్చినటువంటి సీదిరి అప్పలరాజు అంటే అంత చులకనగా ఉన్నాడు మీకు? 11 గంటలకి దిగి 4:30 వరకు కూడా ములాఖాత్ ఆయన పేరు మీద దిగి అక్కడ బల ప్రదర్శన చేసుకొని మీ రాజకీయపరమైనటువంటి బల ప్రదర్శన చేసుకోవడానికి ఆయన ఉపయోగించుకుంటే ఆయన అవమానించారని అంటాను. కాదంటారా? ఖండిస్తారా? చెప్పండి. వసంత్ రెడ్డి గారు మిమ్మల్ని అడిగింది నేను. నన్ను అడిగారు సార్? మిమ్మల్ని సార్ అడిగింది, ఇంకెవరిని అడుగుతాను నేను? ఆ క్వశ్చన్ ఏం అర్థం కాలేదు సార్, నేను మధ్యలో లేట్గా జాయిన్ అయ్యాను. సరే, మీ ఇప్పుడు షర్మిల గారి సంగతి అయిపోయింది, ఇక ఎలాగో ఆవిడ డిశ్చార్జ్ కూడా అయిపోయారు. ఆవిడ ఎందుకు పరామర్శించాలని బుద్ధి పుట్టలేదు మీ నాయకుడికి? ఫస్ట్ పాయింట్. అట్లీస్ట్ బ్రదర్గా కూడా కాకుండా ఒక పార్టీ అధినేతగా ఇంకొక పార్టీ అధినేతగా రెస్పాండ్ అవ్వాల్సిన మినిమం కర్టసీ లేదా? పరామర్శకు ఆవిడ నోచుకోలేదా? రెండో పాయింట్, ఈ రోజు సీదిరి అప్పలరాజు గారిని జగన్మోహన్ రెడ్డి వైసీపీ అవమానించింది అంటాను. ఆయన పరామర్శ పేరిట ఆయన ములాఖత్ పేరిట వెళ్ళి కలవకుండా తమ రాజకీయపరమైనటువంటి బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పేసి, ఎలాగైతే మన శ్రీరామ్ గారు కానీ లేకపోతే తులసిరెడ్డి గారు అన్నదానికి నేను ఇంకోటి యాడ్ చేసి అవమానించారని చెప్తున్నా. ఒక బీసీ కుటుంబానికి సంబంధించిన, ఒక మత్స్యకారు కుటుంబానికి సంబంధించిన మీరు మాట్లాడితే ఎత్తుకొస్తుంటారు కదా, వాళ్ళని అవమానించారంటాను. కాదంటారా అంటున్నా సార్. ఇప్పుడు సీదిరి అప్పలరాజుకి లేని బాధ మనకిద్దరికి కూడా వేస్తూ ఒకటి రెండోది, సీదిరి అప్పలరాజు గారిని అవమానించారనేటువంటిది సార్ ఇక్కడ ఉద్దేశాలు చూడాలి సార్. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సీదిరి అప్పలరాజు కోసం పోయేటువంటి ప్రోగ్రామ్ మాత్రమే. ఇది సీదిరి అప్పలరాజు కలుస్తున్నాడా కలవలేదు, సీదిరి అప్పలరాజు కోసం జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఆశయాన్ని మనం చూడాలి. మీరు సీదిరి అప్పలరాజు యాంగిల్ నుంచి చూసి, మీరు తెలుగుదేశం యాంగిల్ నుంచి, బీజేపీ యాంగిల్ నుంచి, కాంగ్రెస్ యాంగిల్ నుంచి పరిస్థితి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కొన్ని మార్చుకొని ఆపాదించడం మానుకోవాలి. నేను ఒక జర్నలిస్ట్ గా మీరు ఏదైతే అన్నారో ఆ మాటలతోనే నేను మిమ్మల్ని క్వశ్చన్ చేశా. ఏ ఉద్దేశంతో అయితే ఎవరినైతే పలకరించాలి, ఎవరినైతే ములాఖాత్ కలవాలని చెప్పేసి అన్నదాన్ని కలవకుండా వాంటెడ్లీ స్కిప్ చేశారు కాబట్టి ఆయనకి అన్యాయమే చేశారంటాను, ఆయన అవమానించారంటాను అంటున్నాను. మీ యాంగిల్లో అవమానం జరిగింటుంది, కానీ సీదిరి అప్పలరాజు యాంగిల్లో చాలా బాగా మంచి ప్రోగ్రాం జరిగింది. సీదిరి అప్పలరాజుకి మంచి గౌరవం లభించింది, ప్రజల్లో గౌరవం లభించింది. అతను అక్కడ ఉన్నటువంటి ఏరియాలో జగన్మోహన్ రెడ్డి రావడమే అనేటువంటిది అతని కోసం. మహిళా కానిస్టేబుల్ ని తోసిన దానికి చుంపు తీసుకుని మీరు చిత్తపల్లి ప్రభాకర్ ని ఎమ్మెల్యే గౌరవం తగ్గిందా? ఒక మహిళను అవమానించి మీ నాయకుడు గౌరవం దక్కిందా? సిగ్గు లేకుండా మాట్లాడతారు ప్రతిదీ, సిగ్గు లేకుండా మాట్లాడతారు ప్రతిదీ. మహిళగా ఆలోచన చేస్తే కనీసం మీ నాయకుడు ఆగి ఒక మాట చెప్పలేకపోయాడా? ఒక సైగ చేసి సాగిపోతారు కదా, మీ నాయకుడు ఒక సైగ చేయలేకపోయాడా? ఒక మాట చెప్పలేకపోయాడా? ఈ జగన్మోహన్ రెడ్డి మహిళలుగా చేయడం తప్పు అని ఒక మాట చెప్పలేకపోయాడా? ఒక ట్వీట్ పెట్టలేకపోయాడా? ఒక ట్వీట్ సంఘ విద్రోహ శక్తులాగా తయారయ్యారు, సంఘ విద్రోహ శక్తులాగా తయారయ్యారు. అది చెప్పండి.
మీరు కొట్టుడు ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు జరిగిందని చెప్పండి. తీయాలంటే పొంకాలు పుంకాలు ఉండే మనవి, తీయాలంటే పొంకాలు పుంకాలు ఉండే తీస్తాం. ఇప్పుడు జరిగిందని చెప్పండి, ఇప్పుడు జరిగిందానికి చెప్పండి అయ్యా. ఇప్పుడు జరిగిందానికి చెప్పండి. మీరే మాట్లాడారు చూడండి. మధుసూదన్ రెడ్డి గారు మానవత్వాన్ని పక్కన పెట్టి రాజకీయాలను కొనవద్దు. ఒక మహిళ ఓకే రైట్. విషయంలో మానవత్వాన్ని మాట్లాడండి. ఇంతకన్నా సమర్థించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నాయకుల స్థాయిలోనే ఆ రకంగా తప్పులు చేస్తున్నప్పుడు ఇంతకన్నా ఏం సమర్థించుకుంటారు?